పెద్దపల్లి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందజేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లిలోని నిట్కూరు, తుర్కలమద్దికుంట గ్రామాల్లో పలు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పెద్దపల్లి నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ ఇండ్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఈసారి ఇచ్చిన ఫస్ట్ విడతలనే 20,000 కోట్ల రూపాయలతోని 4.5 లక్షల ఇండ్లు మొదటి విడత ఇవ్వడం జరిగింది. అలా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు దాదాపు 175 కోట్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. 175 కోట్లు అంటే మొన్న మనం ఇనాగ్రేషన్ చేసి దగ్గర అవి కొన్ని అనుకుంటా అవి 20 కోట్లు అయితే దగ్గర 200 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.